ఎస్తేరు తల్లిదండ్రులు లేని అనాథ ఆడపిల్ల. వరుసకు అన్నయ్య వాడి దగ్గర పెరిగింది. అన్న అమ్మ ఆయనే నాన్న ఆయనే అన్నట్టు పెంచాడు. సమయం వచ్చింది, అమ్మా వెళ్తావా? వష్టిని విసర్జించాడంట అహస్వేరోషు. కొత్త రాణిని ఏర్పరచుకోవాలని కోరుకొని రాజకుమార్తె అయినటువంటి కన్యల్ని పిలుస్తున్నాడంట. నాకెందుకో నువ్వు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది రా ఎస్తేరు. హదస్సా వెళ్తావా? నువ్వు చెప్తే నేను చేస్తానంది. లోబడింది, వెళ్ళింది. పక్క అన్యుల మధ్యలోకి వెళ్ళింది. తన జాతి, ప్రజలు, సొంత జనులు, బంధువర్గం మొత్తం వదిలిపెట్టి తనకు తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళింది. కానీ ఎక్కడున్నా, ఇంట ఉన్నా బయట ఉన్నా, తన స్వజనుల మధ్య ఉన్నా అన్యజనుల మధ్య ఉన్నా హదస్సా హదస్సానే, నిప్పు నిప్పే అన్నట్టు ఉంది. ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా సరే, ఆడపిల్ల అయితేనే, అనాథ అయితేనే, అమ్మా నాన్న ప్రేమ రుచి చూడందైతేనే, దిక్కులేందైతేనే, పసిబిడ్డగా ఉన్నప్పుడు, తల్లిదండ్రిని కోల్పోయినప్పుడు, ఎవరు లేని నన్ను నా అన్న చేరదీశాడని ఆయనే నాన్న ఆయనే అమ్మ. దీనస్థితిలో ఉన్నప్పుడే కదా ఆమె రాణైనప్పుడు కూడా ఆయనకు లోబడుతూనే ఉంది అని రాయబడింది. అలాంటి ఎస్తేరు చావుకు తెగబడింది. అన్యజనులకు మధ్యలోకి పోయినా కూడా వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళలా, తన నీతిని మేరలా, పిచ్చి పిచ్చి వేషాలు వేయలే, మిగిలిన రాజకుమార్తెలు ప్రవర్తించినట్టు వెర్రి వెర్రి వేషాలే వేయలే. ఓ రకంగా చెప్పాలంటే ఒక దీనురాలిగా అహస్వేరోషు సంస్థానంలో ప్రవర్తించింది. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన ఆడపిల్లల ప్రవర్తన అంతా ఒక రకంగా ఉంది. యూదురాలైన ఎస్తేరు ప్రవర్తన, అదే హదస్సా ప్రవర్తన ఒక రకంగా ఉంది. సపరేట్ లైఫ్. చూశారు అక్కడుండే షండులు, వాళ్ళందరూ చూశారు. హేగే చూశాడు, మొత్తం అంతఃపురంలో ఉన్న వాళ్ళు చూశారు. మిగిలిన వాళ్ళందరూ వేరండి, ఈ అమ్మాయి పిచ్చిపిల్ల, అమాయకురాలు అని ఆమె గురించి మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అందరికీ ఆమె చూసినప్పుడు దయ పుట్టింది. ఎందుకంటే ఇతరులు చూసి దయపడే విధంగా తను దీన మనస్కురాలై నడుచుకుంది, సత్ప్రవర్తనను కనపరిచి మొదట విజయం అక్కడే పొందింది. రాజును గెలవాలంటే ముందు రాజు దగ్గర ఉండేవారిని గెలవాలా. ఎంత బర్రో చూడది. దేవునికి స్తోత్రం చెప్తారా? రాజును కొట్టాలంటే ముందు రాజు దగ్గర ఉండేవాళ్ళని గెలవాలి. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది తెలియదు ఈ సంగతి. దేవుడు తన ఆమోదాన్ని నీకు తెలపాలంటే ముందు దైవజనుల ఎదుట నీ ప్రవర్తనని కనిపెడతాడు ఆయన. నిన్ను బట్టి ఒక దైవజనుడు ముందు తృప్తి చెంది సంతృప్తుడై నిన్ను గురించి దేవుని ముందు సంతోషించాలి. అది ఎంత దీవెనో తెలుసా నీకు? రాజును గెలవాలంటే ముందు రాజు దగ్గర ఉండే వాళ్ళ హృదయాలను గెలవాలి. చాలామంది తెలియదు పాపం. నా దగ్గర జాగ్రత్తగా ఉంటే చాలనుకుంటారు పాపం. అక్కడ బల దగ్గర ఉండేవాళ్ళే ఎగతాళి చేసేవాళ్ళు, తేలిగ్గా మాట్లాడేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, నువ్వు కాదా ఆయన లేడా అనేవాళ్ళు అరబందులు చాలామంది ఉన్నారు. తృణీకారం పొందిన వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? ఫలానా వ్యక్తి వచ్చారు, ఇలా మాట్లాడారని నాకు అందిస్తారు. అప్పుడు నేను ఒకవేళ సమయం ఇద్దాం అనుకున్నా కూడా నేను ఇప్పుడు గెలవను పొమ్మనంట. ఒకళ్ళు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తారు. నేను వచ్చానని చెప్పండి, నేను వచ్చానని తెలియదా, నేను వచ్చానని చెప్పండి అంటారు. నేను వచ్చాను అని చెప్పండి అంటే మాత్రం నేను ఇంకా అందుబాటులో కూడా ఉండను. ఇటు పోయేది ఇటు పోతా. నేను వచ్చానని దేవుడి సన్నిధికి వచ్చి నేను వచ్చాను ఏందిరా ఎచ్చులు? ఎక్కడ ఎచ్చులు పడతా? నీ పెత్తనం సాగే దగ్గర పడి ఎచ్చులు. నువ్వు దేవుని సన్నిధిలో పడతావా? ఏమనాలి? నేను దేవుని ముందు నువ్వు దేవుడి కాడికి మొనగాడు నేను వచ్చానని చెప్పుకో అంటే, ఆ మాట అనకపోతే అయ్యా ఆయన చేత కొంచెం 2 ముక్కలు ప్రార్థన చేయించుకుందామని వచ్చాను ఆయన దీనంగా అంటే నేను ఏడున్నా వస్తా. రాడా ఏంది, ఎందుకు రాడు, ఎంతసేపు ఉండాలి ఏంది అన్నారు అనుకో, ఈ మధ్యలో లేకుండా పోతా.
వాడు సాయంత్రం దాకా కూడా దొరకనిగా, అదే శిక్ష. తిట్టుకొని సణుకొని కొనుక్కొని మళ్ళీ చర్చికి రాకపోయినా పర్లేదు అట్లాంటి చెప్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా. వాళ్ళే చెబుతారు, ఆ బల్ల దగ్గర వాళ్ళే చెబుతారు ఎవరు ఏందనేది, వచ్చినోడు ఎట్లా వచ్చాడనేది. అర్థమైంది నేను చెప్పింది? ఎస్తేరుకి తెలుసా సంగతి. అందుకే రాజు మనసుని గెలవాలంటే ముందు వీళ్ళ మనసుల్ని. కానీ ఎస్తేరుకు తెలియదు, ప్రపంచానికే దీవెనకరమైన పాత్రగా ఆమె నిర్ణయించబడిందని, లోక మొత్తాన్ని రక్షించడానికి వచ్చే లోకరక్షకుడైనటువంటి ప్రభు వంశావళిని తను కాపాడబోతుందని, ఆ జనాంగాన్ని తను భద్రపరచబోతుందని, లోక మొత్తానికి యేసు రక్షకుడైతే ఆయన వచ్చే జనాంగాన్ని తను సేవ చేయబోతుందని ఎస్తేరుకు తెలియదు. మళ్ళీ 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 పాయింట్ ఎందుకు మీకు రేట్ చేసి చూపిస్తున్నానో కొంచెం ఆలోచన చేయండి. నీకు తెలియదు నీ చేత దేవుడు గొప్ప కార్యాలు చేయించబోతున్నాడు. కొడితే గంట కొట్ట మళ్ళీ చచ్చుదేపులు కొట్టవాలి. నీకు తెలియదు, నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు. నీకు తెలియదు, నువ్వు కలలో కూడా అనుకోని సంగతులు నీ ద్వారా నా దేవుడు చేయబోతున్నాడు. ప్రవచనాత్మకంగా ఇది మాట్లాడుతున్నాను నేను. సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు, స్త్రీ పురుష భేదం లేదు చెప్తున్నాను నేను. నియంత్రించుకో, దేవుని కట్టడంలో కొంచెం అడుగులు సరి చేసుకో, తర్వాత నువ్వే చూస్తావు. తేలిగ్గా లెక్కేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు, నిన్ను నువ్వే తృణీకరించుకుంటున్నావు. మంచిదే, తగ్గింపు మంచిదే, కానీ దేవుని ముందు తగ్గించుకుంటే పర్వాలా, సైతాను ముందు కూడా తగ్గించుకుంటున్నావు. సైతాను ఎదిరించి పోరాడాల్సిన నువ్వు సైతాను ముందు కూడా దీన మనసుకురాలు అయి, సైతాను నేను దీనురాలను అంటున్నావు. ఒక్క తన్నుది అంటున్నాడు వాడు నిన్ను. అక్కడ మెత్తబడకూడదు. వాడు చూపే ప్రలోభాలకు లొంగకూడదు, లోపడకూడదు, తేలికగా అడుగులు జారకూడదు, చీప్ మెంటాలిటీ కలిగి ఉండొద్దు. దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు నీకు, అందులో నువ్వు బ్రతకాలి. చెప్పు, ఎందులో బ్రతకాలి? అందులో బ్రతకడానికి నువ్వు నిలబడాలి. ఎందుకంటే నీకే తెలియనంతగా గొప్పగా దేవుడు నీ ఎడల కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు ఎవరినైనా అలా బ్లెస్ చేయాలనుకున్నప్పుడు ముందు ఇలాంటి దిద్దుబాటు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒక దిద్దుబాటు సందేశం, ఒక హెచ్చరిక సందేశం, సరి చేసుకో అనే వార్నింగ్ నీకు వచ్చింది అంటే దాని వెనక ఆంతర్యం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అధికంగా దీవించబోతున్నాడు. కాబట్టి ఆ కృపను నీవు పొందినట్లు ముందు అవరోధాలుగా ఉన్న వాటిని దేవుడు దిద్దుబాటు చేస్తాడు. ఏబును రెండంతలుగా దీవించాలనుకున్నాడు. అందుకే ఒకంతలో వచ్చినటువంటి శోధనలన్నిటినీ ఆయన అధిగమించేటట్టు చేసి అతనిలో ఉన్న మాలిన్యానంతటిని కడిగి రెండంతలుగా ఆయన దీవించాడు. యోసేపు పరిపూర్ణుడే, కానీ ఒక్క లోపం ఉంది. ఒకవేళ శ్రమ ఎక్కువైతే మనిషి వైపు చూసేటువంటి మనసు ఉంది, దాన్ని కూడా విరగొట్టి సరిచేసి చక్కదిద్ది తర్వాత అనేకులకు దీవెనకరంగా మార్చాడు. అట్లాగా ఈ సందేశం నీకు నాకు దేవుడు వినిపిస్తున్నాడు. ఇది మీకే కాదు, నాకు కూడా. లైవ్లో ఉన్న బిడ్డలు ఎవరు తర్వాత చూస్తారో, చూడబోతున్నారో అందరికీ ఇది వర్తిస్తుంది. ఒక దిద్దుబాటు సందేశం నీకు వచ్చింది అంటే చెడుతనం విడిచిపెట్టు, సరిదిద్దుకో, పాపాన్ని మానేయ్, మారు మనసు పొందు, మెత్తబడవాకు, ప్రలోభించవాకు, లోబిగా ప్రవర్తించవాకు, కక్కుర్తి పడవాకు, దురాశకెళ్ళవాకు, దుర్యోచనలు చేయవాకు, నీచ ప్రవర్తన, రహస్య జీవితంలో నీచత్వాన్ని కలిగి ఉండవాకు, విసర్జించు. దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు, దేవుడు నిన్ను చేతబట్టాడు, ఆయన నిన్ను ఒక నక్షత్రం వల్ల వెలిగించాలనుకుంటున్నాడు అనే వాక్కు నీకు వచ్చింది. ఇది ఒట్టికి ఎందుకు రప్పిస్తాడండి? ఎస్తేరు తెలుసా? మరి అయిందా లేదా? యూద జనాంగం బతికిందంటే, యూద జనాంగం రావటమేమో అబ్రహాం ద్వారా. ఒకసారి బతికిందంటే యోసేపు, ఓసారి బతికిందంటే మోషే, ఓసారి బతికిందంటే ఎస్తేరు. ఒక్కొక్కళ్ళనే అడ్డం పెట్టి ఈ జనాంగం మొత్తాన్ని ఎలా సేవ్ చేసుకుంటూ వచ్చాడో చూడు. ఈ జనాంగం మొత్తాన్ని సేవ్ చేయడానికి దేవుడు వందల మందిని, వేల మందిని, వాళ్ళ ఒక్కొక్కరినే ఆ వాడుకున్న వాళ్ళలో ఒక ఆడపిల్లను కూడా వాడుకున్నాడు. దిక్కు లేని అనాథను వాడుకున్నాడు.
అక్కడ ఉన్న వాళ్ళ మనసులు కదిలిని ఎస్తేరు ప్రవర్తన, వాళ్ళ నాయకుడు హేగే మనసు కూడా కదిలింది. మీకు తెలుసా, రాజకుమార్తెలైన ఆడపిల్లలు ఒక దగ్గర ఉంచి అందరికంటే దీనరాలైన హదస్సాను మాత్రం ప్రత్యేక ప్రదేశంలో ఉంచాడంట. నాకెందుకయ్యా ఈ స్థానం, నేను ఏ పాటిదాన్ని? లేదమ్మా హదస్సా, ఎందుకురా, అందరూ వేరు నువ్వు వేరు, నువ్వు అడగాది ఉండాల్సిందే. ఇక్కడ నేను చూసుకుంటే కానీ నా కన్న బిడ్డలే చూసుకుంటా. గెలిచింది హృదయాలనే సత్ప్రవర్తన, దీనత్వం, క్రమశిక్షణ, దేవుని యందు భయభక్తులు. మిగిలిన ఆడపిల్లలు మొత్తం అన్ని జనాంగమే, వాళ్ళ బతుకులు వేరు. ఈ అమ్మాయి యోధా స్త్రీ, చురుకైంది హెబ్రీ స్త్రీ, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోవటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఎదుటి వారి ఎడల దీనంగా ప్రవర్తించడం, సత్ప్రవర్తన, గుడ్ క్యారెక్టర్. మిగిలిన వాళ్ళ ఆలోచనలన్నీ అలంకరణలు, సోకులు, గీకులు. మరి అంతే కదా, రాజుగారు మెచ్చాలంటే మరి ఇంచుమించు 1 సంవత్సరం పాటు వాళ్ళు రెడీ చేయబడతారు. మిగిలిన వాళ్ళందరూ ఇది పూసుకుంటే ముఖానికి ఫుల్ గ్లామర్ వస్తుంది తెలుసా, ఇది పూసుకుంటే ఎట్టుంటారు, ఈ డిస్కషన్లో జరిగాయి. ఈ అమ్మాయి మాత్రం అట్లా కాదు, అందులో ఉండే వర్క్ చేస్తూ ఉంటే నేను చేస్తాను, నేను అందుకుంటాను. మీరు నాకు అంత చేయాల్సిన అవసరం లేదు, మీరు నాకు అన్ని చేయాల్సిన అవసరం లేదు, పర్వాలేదంటే చూసేవాళ్ళకి ఎట్టుంటుందండి? సాగించుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఏమాత్రం ఆగుతామనో, సాగించుకునే ఛాన్స్ వచ్చినా సాగించుకోవాలా. అందరూ మిగిలిన లేడీస్ అందరేమో సోకుల గురించి మాట్లాడుకుంటే అంతఃపురంలో పనివారందరూ ఎస్తేరు గురించి మాట్లాడుకున్నారు. అసలు అమ్మాయి వేరు. తన వంతు వచ్చినప్పుడు హేగే చెప్పాడు, ఎస్తేర్ హదస్సా చెప్పురా, నువ్వు ఏ విధంగా నేను రెడీ చేయమంటే చేస్తాను. నేను ఇంతవరకు నేను రాజునే చూడలేదు, ఆయన ముఖమే తెలియదు నాకు, ఆయన ముఖమే చూడలేదు, ఆయన ఏందో తెలియదు. అలాంటిది ఆయనకి ఎలా ఉంటే నచ్చుతానో నాకేం తెలుస్తుంది తండ్రి. కొన్ని సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉన్నాం, ఆయన రుచులు, అభిరుచులు, ఇష్టాలన్నీ నీకు తెలుసు కానీ నాకేం తెలుసు. ఎలా ఉంటే నచ్చుతానో అలా రెడీ చేయి, నువ్వేం రెడీ చేయకపోయినా పర్వాలేదు, ఉన్నట్టుగానే పోయి నిలబడతాను. నాకు తెలిసి అప్పుడే హేగే గెలిగి ఉండాలి. ఏమనే మామూలు దాగి కాదు రాయిస్తారు, నువ్వు అయిపోయింది పో, సక్సెస్ 100 మార్కులు వచ్చినాయి పో. నీకు ఇంతమంది ఆడపిల్లలు రెడీ చేసి పంపించాను, ఒక్కది కూడా అలా ఇట్లా. నాకు హెయిర్ ఇలా ఉండాలి, నా ఫేస్కి ఈ పేస్ట్లు పోయి, నా కళ్ళు ఇలా సన్నగా ఐబ్రోస్ ఇలా ఉండాలి, సన్నగా దారాల్లాగా ఉండాల. పడాల్సిన పాటలన్నీ పడ్డారు, ఒక్కొక్కళ్ళు వచ్చి నా ముందు. ఏం ఆశించకుండా రాజుకి ఎలా ఉంటే నచ్చుతానో నాకేం తెలుసు, ఆయన దగ్గర ఉండేవాళ్ళు మీరు కాబట్టి మీరు చెప్పండి నేను రెడీ అవుతానని అన్నావే. ఇంత మాత్రం తెలియగలదు, ఒకటి కూడా కనపడలేదు, మొత్తం సోది మేళాలే, అన్నీ 60 తిక్కలే వచ్చినాయి, అందుకే పోయినాయి. వచ్చినట్టు పిచ్చి అన్నీ పోయినాయి, పిచ్చి మేళాలు. ఇస్తే హదసా అని రాజుకి ఏమేమి ఇష్టం అవి మొత్తం రెడీ చేశాడు. సింపుల్, రాజుకి హడావుడి ఇష్టం ఉండదు, అది వాళ్ళకి తెలీదు. సింపుల్గా ఉండాలి. ఆయనకి ఇష్టమైన ఏంటో హేగేకి తెలిసి కాబట్టి మొత్తం రెడీ చేశాడు, పంపించాడు. వెళ్ళింది, రాజు ముందుకు వెళ్ళింది, కూర్చున్నోడు లేచి నిలబడ్డాడు. ఎందుకు తెలుసా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె వష్టికి బదులుగా రాణిగా నియమించను. ఎస్తేరు 2:17. ఎందుకు దయాదాక్షిణ్యాలు పొందింది? అట్టహాసరటమతంగా పోలా, ఎలా పోతే ఆయన దయ పొందిద్దో హేగేకి తెలుసు కాబట్టి రెడీ చేశాడు, పోయి నిలబడింది. ఈరోజు రారాజు క్రీస్తు ముందు నిలబెట్టడానికి మనల్ని పరిశుద్ధాత్మ రెడీ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఆయన మనకు బోధిస్తున్నాడు. సరి చేసుకోండి, ఈ విషయాల్లో బ్యాలెన్స్ అవ్వండి, ఇలా ఉండండి. రారాజు దయాదాక్షిణ్యములు మీ మీదకి వస్తాయి, ఆయన కిరీటం మీ మీదకి వచ్చిందంటాడు. అర్థమైందా? అహస్వేరోషు దయ కాదు, ఇలాంటి అహస్వేరోషులు అందరికీ
ప్రభు అయిన వాడు, రాజు అయిన వాడు పైన ఉన్నాడు.